ఏ రాష్ట్రంలోనైనా పాత సర్కారోళ్ళు పోయి కొత్త సర్కారోళ్ళు వచ్చిర్రంటే ఇక మీరు అట్లా చేసిర్రు ఇట్లా చేసిర్రు అని ఆడిపోసుకున్నాడు ఎప్పటికీ చూస్తూనే ఉంటాం. గిట్లనే ఇప్పుడు ఏపీలో కూడా సర్కారోళ్లకు ఎగస్ పార్టీలకు నడుమ పొట్టు పొట్టు కిరికిరి నడుస్తుంది. సందు దొరికితే చాలు రెండు దిక్కులోళ్ళు దుబ్బెతి పోసుకుంటుర్రు. ఇప్పుడు కొత్త ముచ్చటేంటిదంటే ఏడుకొండల ఎంకన్న లడ్డు మీద నడుస్తుంది పంచాది. మరి ఇక సంగతి ఏందో చూడాలి కదా. చలో తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని. ఏది గీకు బదులు ఈరోజు స్వచ్ఛమైన గీదేమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం. ఇక గీ ముచ్చట మీదనే ఇప్పుడు సర్కారోళ్లకు పాత సర్కారోళ్లకు నడమ పంచాది నడుస్తాంది. పోయిన 5 ఏండ్లు ఫ్యాన్ పార్టీ వాళ్ళ సర్కారు ఉన్నప్పుడు ఏడుకొండల ఎంకన్న సన్నిధిలో అంత ఆగమాగం చేసిండ్రు. లడ్డూలు తయారు చేయడానికి ఆల్క తక్కువ నెయ్యిని వాడినరు అని ముఖ్యమంత్రి సారు మాట్లాడేటాలకు ఫ్యాన్ పార్టీ వాళ్ళు గయ్యన లేచిండ్రు. 5 ఏండ్లు ఎంకన్న గుడిలో పెత్తనాలు చేసిన వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఇద్దరు మాకైతే ఏం తెలియదు అన్నట్టు మైకుల ముంగటికొచ్చి ఆడిపోసుకున్నారు. సైకిల్ పార్టీ వాళ్ళు వట్టి వట్టిగానే బట్టగాల్సి మీదేస్తున్నారు, కోర్టుకు పోతాం అన్నట్టు గరం అవుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన మతి భ్రమించి మాట్లాడారా, కావాలని మాట్లాడారా, ఇంత ఘోరంగా మాట్లాడటం అనేది ప్రజలెవరు కూడా తట్టుకోలేకపోతున్నారు. మరీ ముఖ్యంగా హిందువులు తట్టుకునే పరిస్థితి కూడా లేదు. ప్రూవ్ చేయండి అని చెప్తున్నా కదా. ఇటువంటి నీచమైన కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానంలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎప్పుడు జరగలేదు. 5 సంవత్సరాలు చాలా మీకు వస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారిని రమ్మన్నాను, రుజువు చేయమన్నాను. మేము రెడీగా ఉన్నాం. లేని పక్షంలో మేము న్యాయ పోరాటానికి సిద్ధమవుతాం. ఇంకో దిక్కు తత్తిమ పార్టీల లీడర్లు కూడా కోపానికి వస్తున్నారు. పబ్లిక్ అంతా భక్తితోని తినే ఎంకన్న ప్రసాదంలో అవి ఇవి కలిపినరని ఎట్ట చెప్తాండ్రు, ఏమన్నా ఆధారాలుంటే చూపిర్రి అన్నట్టు మాట్లాడుతున్నారు. ఒకవేళ నిజంగా తప్పు చేస్తే గనక వాళ్ళని అస్సలు ఇడవద్దు అన్నట్టు షర్మిలక్క కోపానికి వచ్చింది. ఇగిదిట్లుంటే ముఖ్యమంత్రి సారు బరాబర్ ముచ్చట్నే చెప్పిండు. పోయిన 5 ఏండ్ల కరంగానే గసవంటి ఆల్క తక్కువ నెయ్యి వాడినరు అన్నట్టు కోపానికి వస్తున్నారు ఇంగింతమంది. బట్టరాయలు ఒక ఫ్యాట్ కంటెంట్ లో తీసుకొచ్చిన బట్టరాయలు తీసుకొచ్చి ఆ బట్టరాయలను ప్రాసెస్ చేసి కలర్ మిక్స్ చేసి, ఎందుకంటే ఆవు నెయ్యి ఒక్కటే పచ్చగా కనిపిస్తుంది, గేదె నెయ్యి తెల్లగా ఉంటుంది. ఆవు నెయ్యి అనేది ఏంటంటే కుకింగ్ లో స్మెల్ వస్తుంది, ఫ్రాగ్రెన్స్ వస్తుంది, ఆ సువాసన కానీ రుచి కానీ మనం వండే కొద్దీ వస్తుంది. గేదె నెయ్యిలో ఏంటంటే ప్యాకెట్ ఓపెన్ చేస్తేనే స్మెల్ వస్తుంది. ఈ ఆవు నెయ్యి కోసం పచ్చగా ఉండటం కోసం కలర్ కలిపి బయట నుంచి బట్టరాయలు ఇంపోర్ట్ చేసుకుని విదేశాల నుంచి ఆ నెయ్యి తీసుకొచ్చి కొన్ని ఏళ్ల పాటు దేవస్థానం సప్లై చేశారు. ఇగిదిట్లుంటే మేము అట్లా చేయనే లేదు, కావాలంటే ప్రమాణం చేద్దాం పారి గుడి కాడికి అని పిలుస్తున్నారు ప్యాన్ పార్టీ వాళ్ళు. ప్రమాణం చేయకపోతే ముఖ్యమంత్రి సారు అందరిని మాఫ్ చేయమని అడగాలే అన్నట్టు మాట్లాడుతున్నారు. మరిగా ముచ్చట ఎంత దాకపోతుందో ఏమో గాని ఎంకన్న ప్రసాదాన్ని అందరూ పాయిరం కొద్ది కండ్ల కద్దుకొని తినే లడ్డూని గట్ల చేసిండ్రా అని చాలా మంది బాధపడతాండ్రు. ఇప్పుడు ఇంకింత మంది కోపానికి వస్తున్నారు.